2024లో ఏసీ కొంటున్నారు, కొనాలనుకుంటున్నారు, లేదా కొనేసారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఒకవేళ కొనేసి ఉంటే ఓకే వదిలేండి. కొనాలనుకుంటే ఎందుకంటే ఇది మార్చి నెల, ఇక ఎండలు ఇక్కడి నుంచి పైకి వెళ్తాయి. అసలు ఏసీ సేల్స్ కూడా బాగా పెరిగింది, కూడా ఇక్కడి నుంచి పెరుగుద్ది అనమాట. సో కొనాలంటే అసలు మీరు ఏం చూస్తారు? సో మీ రూమ్ సైజ్ ఎంత, మీరు ఎటువంటి ఏసీ ఉండాలి, ఎంత వాటేజ్గా, ఎంత టన్ ఉండాలి, అలాగే ఏ స్టార్ రేటింగ్ ఉండాలి, సర్వీస్ ఏది బాగుంటుంది, ఒకవేళ ఏసీకి మంచి సర్వీస్ కానీ లేకుంటే ఫ్యూచర్లో పరిస్థితి ఏంటి, సో అసలు మీరు పీరియడిక్గా సర్వీసెస్ చేయిస్తున్నారా, అసలు ఒక ఏసీ కొనాలంటే మనం మినిమం తీసుకోవాల్సిన ఒక బయింగ్ గైడ్ అయితే ఏంటి, అసలు ఏంటి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా లైఫ్లో జరిగిన ఒక ఇష్యూ, నేను ఒక అన్బ్రాండెడ్ ఏసీ కొన్నాను, దాంతో నేను పడుతున్న తిప్పల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లాస్ట్ వరకు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు యూస్ఫుల్ అవుతుంది, కనువిప్పు కూడా అవుతుంది అనమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఈ 2024లో బెస్ట్ డీల్స్ ఏసీస్ అన్ని కూడా లింక్ పింగ్ చేస్తున్నాను. ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. మంచి ఏసీస్ బెస్ట్ బై అయితే అక్కడ మీకు దొరుకుతుంది. కేవలం 25,000 నుంచి 40,000 లోపల మంచి ఏసీస్ అయితే అక్కడ పింగ్ చేశాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఇక్కడ మీరు ఏసీ కొనాలనుకుంటే మనకి 1 టన్, 1.5 టన్, 1.4 టన్, 1.3 టన్, 2 టన్, సో ఇలా 5 రకాలు మోస్ట్లీ ఇవే ఉంటాయి. సో ఫస్ట్ అందరూ 1 టన్ను, 1.5 టన్ను ఇవి ఉంటే ఎక్కువ సేల్ ఉంటుంది. 1.2 టన్, 3 టన్, 4 టన్ అనేటివి కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తే, కొన్ని కంపెనీస్ ఆఫర్ చేయరు. సో పక్కన పెడితే అసలు మన రూమ్కి ఎటువంటి ఏసీ తీసుకోవాలనుకుంటే అసలు మీరు రూమ్ని ఎలా కొలుస్తారు? స్క్వేర్ ఫీట్స్లో కొలుచుకుంటారా? సో స్క్వేర్ ఫీట్ అనేది కొంచెం టిపికల్గా అయితే ఉంటుంది. లేదా టన్నేజ్లో కొలుచుకుంటారా? సో 1 టన్లో టన్నేజ్లో కొలుచుకుంటారా? ఆ టన్నేజ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ కూడా ఫిజిక్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. జస్ట్ ఫీట్స్లో కొలుచుకోండి. సో ఇటు విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది కొలుచుకోండి. సో అది చాలు. సో చెప్పాలంటే సో ఇటు 10 అడుగులు విడ్త్ ఉంది, 10 అడుగులు లెంత్ ఉంది, 100 ఫీట్. సో ఇటు 10 అడుగులు విడ్త్ ఉంది, 15 అడుగులు లెంత్ ఉంది. మీరు సింపుల్గా కొలుచుకోవచ్చు. 10 × 15 150 ఫీట్, 15 ఉంది. సో కొలుచుకోండి సింపుల్గా. అర్థమైందా? ఈ విధంగా కొలుచుకుంటే చాలు, అంతకుమించి మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎంత చిన్న రూమ్ అయినా సరే 100 ఫీట్స్ నుంచి 200 ఫీట్స్. సో 100, 120, 150, 180, 200 ఇలా కట్టుకుంటారు ఎవరైనా. ఇప్పుడు సింపుల్గా నాకు చెప్పాలంటే 10/11 అనుకుంటాను ఆ రూమ్. సో నాకు 110 ఫీట్. సో నేను సింపుల్గా ఏం చేశాను, 1 టన్ ఏసీ పెట్టుకోవాలనుకున్నాను. బట్ నా దగ్గర ఆల్రెడీ 1.5 టన్ అనుకో, దాన్ని అక్కడ ఫిట్ చేశాను. చిన్న రూమ్కి పెద్ద ఏసీ పెట్టడం వచ్చే సమస్య లేదు, కానీ పెద్ద రూమ్కి చిన్న ఏసీ పెడితే మాత్రం దోల తీరిపోద్ది పవర్ బిల్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఫీట్స్ కొలుచుకోండి. నేను 120 ఫీట్ అంటే 10/12 రూమ్ వరకు కూడా నేను 1 టన్ సజెస్ట్ చేస్తాను. 10/10, 9/10, 11/10, 10/12. సో 11/11 వరకు కూడా నేను 1 టన్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. అక్కడ వరకు తీసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో డీసెంట్ కూలింగు అండ్ మంచి పవర్ కన్జంప్షన్ కూడా తక్కువే ఉంటుంది. అంతకు మించి మీకు పెరుగుతున్నట్టు రూము దయచేసి మీరు 1 టన్ తీసుకోవద్దు. గో విత్ 1.5 టన్, 1.2 టన్, 3 టన్, 5 టన్. సో 1.2, 3, 4, 5 4 రకాలు ఉన్నాయి అక్కడ. సో నేను 1.2, 1.2 కూడా తీసుకోండి. సో 2 తీసుకొని చిన్న రూమ్కి ఫిట్ చేసుకోండి. బట్ 1.3, 1.4 అసలు స్కిప్ చేసేయండి. సో అసలు అవి వద్దు, ఎందుకంటే వాటిలో రేపు స్పేర్స్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అయితే వస్తాయి. డైరెక్ట్ గో టు 1.5 టన్. 1.5 టన్ తీసుకుని బిందాసుకుంటారు. సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోండి భయ. ఇక 2 టన్ గురించి మాట్లాడాలి. 2 టన్ ఎవరో హాల్స్లోనే కమర్షియల్ యూస్గా వాడతారు. సో మన ఇండియాలో 2 టన్ ఏసీస్ దానికి తప్ప పర్సనల్ రూమ్కి ఎవరు కూడా 2 టన్ ఏసీ వాడతారు. మోస్ట్లీ 75-80% 1.5 టన్ మాత్రమే సేల్ అవుతుంది. కావాలంటే మీరు షోరూమ్కి కూడా చూడండి, అక్కడ మీకు ఆల్మోస్ట్ 75-80% ఏసీస్ అని 1.5 టన్ ఉంటాయి. ఓ 10% 1 టన్ను, ఓ 10% 2 టన్ ఏసీస్ ఉంటాయి. సో అంటే మన ఇండియాలో హైయెస్ట్ సెల్లింగ్ 1.5 టన్ ఏసీ. దానికే స్పేర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా రెక్టిఫై అవుతాయి, తొందరగా సొల్యూషన్ దొరుకుతుంది. మిగతా వాటిలన్నిటికీ ప్రాబ్లమాటిక్. ఓకేనా? ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా సింప్లిఫై చేసుకొని షోరూమ్కి వెళ్ళేసి మీరు హ్యాపీగా ఏసీ కొనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ ఏసీ కొనేటప్పుడు చూడాల్సిన ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి అసలు ఏ బ్రాండ్ కొంటున్నావు ఏంటి. అసలు మార్కెట్లోకి వెళ్తే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. హైయర్ అంటాడు, పానాసోనిక్ అంటాడు, ఎల్జీ అంటాడు, శాంసంగ్ అంటాడు, టీసీఎల్ అంటాడు, వోల్టాస్ అంటాడు, క్యాండీ అంటాడు, ఆ తర్వాత ఓ జనరల్, క్యారియర్ దగ్గర మనకి బ్లూ స్టార్ 20 బ్రాండ్స్ వరకు ఉన్నాయి భయ్య. ఏ బ్రాండ్ కొనాలి ఏంటి అసలు పరిస్థితి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఏ బ్రాండ్ నుంచి తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడితే చెప్పాను కదా, మనకి లాట్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క బ్రాండ్ డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్లు అయితే దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఏ బ్రాండ్ని తీసుకోవాలో. నా దగ్గర ఒక టీసీఎల్ ఏసీ ఉంది. సో టీసీఎల్ ఏసీ నేను ఒక 4 years బ్యాక్ కొన్నాను. కొన్నప్పుడే నాకు ఇన్స్టాలేషన్కి ఒక 1 week to 10 days పైన టైం తీసుకున్నారు. అప్పుడే నాకు అర్థమైంది బిస్కెట్ అయిందని. సో నేను నెల్లూరులో కొనుక్కున్నాను. నెల్లూరులోనే ఉన్నప్పుడు నాకు పక్క నుంచి ఇక్కడికి రావడానికి 10 days to 15 days టైం తీసుకున్నాడు. వరస్ట్ టెక్నీషియన్, వరస్ట్ సర్వీస్ అనమాట. చుక్కలు చూపించాడు.
సో సరే పోనీలే, మనకి ఆ రోజు మన దగ్గర ఉన్న బడ్జెట్గా TCLలో చాలా తక్కువ కాస్ట్ 25,000కి 1.5 టన్ 3 స్టార్ వచ్చింది. దీని మీద రివ్యూ కూడా పెట్టున్నాను మన ఛానల్లో చూడండి. సో ప్రాబ్లం నాకు TCL ఏసీ చాలా మంచి ప్రోడక్ట్, బాగుంది. ఏసీ నాకైతే ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ సర్వీస్ అయితే నన్ను చుక్కలు చూపించింది అనమాట. అలాగే రిమోట్ ఒకసారి పోతే 1700 కాస్ట్ అయింది, అది కూడా అంత ఈజీగా దొరకలేదు. విల్ టేక్ లాట్ మోర్ టైం అనమాట. అలాగే ఇదే ఏసీ మా ఫ్రెండ్ నన్ను చూసి తీసుకున్నాడు. సో మా తెలిసిన అతను వచ్చేసి ఒక్కసారి దానికి PCB బోర్డు పోయింది. ఇది స్మార్ట్ ఏసీ, PCB బోర్డు పోయింది, దగ్గర 13-14 వేల వరకు అయితే ఖర్చు అయింది. అది కూడా అంత ఈజీగా దొరకలేదు, 2 months అయితే టైం తీసుకున్నారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ప్రోడక్ట్ చాలా మంచిదే. సో చాలా మంచిదే, నెంబర్ 1 ప్రోడక్ట్. సో ఒకవేళ TCL ఎవరైనా వాడుతుంటే మాత్రం నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి ప్రోడక్ట్. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? సర్వీస్లో ప్రాబ్లం ఉంది, స్పేర్స్లో ప్రాబ్లం ఉంది. ఎంత మంచి ప్రోడక్ట్ అయినప్పుడు కూడా మనకు సర్వీస్ స్పేర్స్ దొరకలేదు అనుకోండి, చాలా సఫర్ అవుతాం. ఏసీస్ అయితే ఎందుకంటే ఇది డైలీ నీడ్ అనమాట. సో బాగా ఏసీకి అలవాటు పడ్డోళ్ళు, ఏసీ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇవి మనకి డైలీ లైఫ్లో, మన ఇంట్లో ఫ్యామిలీ లైఫ్లో, డైలీ లైఫ్లో ప్రతిరోజు వాడే ఐటమ్స్. వీటికి ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, సర్వీస్ లేకపోయినా, స్పేర్ దొరకపోయినా సరే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కొత్తది కొనలేము, ఉన్నది పడేసుకోలేము. అంటే అటు బాలేం ఇటు బాలేం మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందువల్ల ఒకవేళ మీరు నిజంగా ఏ బ్రాండ్ నుంచి కొనుక్కోవాలంటే మాత్రం ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, మీ ఏరియాలో ఏది సర్వీస్ బాగుంది, ఎవరు సర్వీస్ బాగుంది ఎంక్వైరీ చేయండి. సో మీరు షోరూమ్కి వెళ్తున్నా సరే కొనుక్కోండి, సర్వీస్ ఇచ్చే బ్రాండే కొనుక్కోండి. లైక్ సామ్సంగ్, LG, పానాసోనిక్, బ్లూ స్టార్, ఇటువంటి ఏంటంటే సర్వీస్ బాగుంటుంది అనమాట. స్పేర్స్ దొరుకుతాయి. సో ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి వాటిని తీసుకోండి. అలాగే చిన్న బ్రాండ్స్ తీసుకోకూడదు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. LGలో 1.5 టన్ 5 స్టార్ ఏసీ ప్రజెంట్ డైట్ మోడ్తో వచ్చిన 2024 మోడల్ వచ్చి 45,000, 46,000 ఉన్నాయి. అదే సేమ్ ఫీచర్స్తో రియల్మీ టెక్ లైఫ్లో 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్, సేమ్ పవర్ కన్జంప్షన్, సేమ్ ఏసీ, సేమ్ స్పెక్స్, 1-2 ఫీచర్స్ తప్ప జస్ట్ మీకు 25,000 నుంచి 30,000 మధ్యలో చేతికి వచ్చేస్తుంది. దగ్గర 14-15,000 దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్సెస్లో మీరు చిన్న సర్వీస్ కాంప్రమైజ్ కావాలి, ఎప్పుడైనా స్పేర్స్ పోయినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. ఇవి మీరు కాంప్రమైజ్ కావాలనుకుంటే రియల్మీ వండర్ఫుల్ ఏసీ అవుతుంది అక్కడ, ఏది కాంప్రమైజ్ అవ్వగలిగితే. లేదు నాకు సర్వీస్ కావాలి, లాంగ్ రన్ కావాలనుకుంటే మీకు LG బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ రెండుకి మాత్రం మైండ్లో పెట్టుకుని తీసుకోండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ ఏసీస్ గురించి చెప్తున్నాను కదా. సో కొన్ని ఏసీస్ లైక్ గోద్రేజ్, వోల్టాసు, పానాసోనిక్ కాదు, ఈ రియల్మీ కానీ ఇట్లాంటి ఏసీస్ ఏదైతే 25,000 నుంచి 35,000లోనే 1.5 టన్ 5 స్టార్లు, 3 స్టార్లు ఇవన్నీ అమ్మేస్తున్నాయి. వాటిలో ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో కొనే పని అయితే దానికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, దీనికి 1 year PCB వారంటీ వస్తుంది, 10 years కంప్రెసర్ వారంటీ వస్తుంది. అదే మీరు ఈ సామ్సంగ్, పానాసోనిక్, LG అబౌవ్ 40,000, 38,000, 40,000 అమ్మే బ్రాండెడ్ ఏసీస్లో చూస్తే మీకు 5 years PCB వారంటీ వస్తుంది, 10 years కంప్రెసర్ వారంటీ వస్తుంది. సో PCB అంటే తెలిసే సింపుల్గా మీకు మదర్ బోర్డ్ అనమాట, హార్ట్ ఆఫ్ ద ఏసీ అని చెప్పొచ్చు. అది కానీ పోతే ఖచ్చితంగా చాలా కాస్ట్ అవుతుంది, ఒక 40% కాస్ట్ అవుతుంది ఏసీలో. అలాగే మీకు అది దొరకడం కూడా కష్టం అవుతుంది. బ్రాండ్స్లో అయితే ఈజీగా దొరుకుతాయి, కానీ ఇట్లాంటి సర్వీస్ లేని వాటికి, స్పేర్స్ మెయింటైన్ చేయని వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. PCB వారంటీ 5 years, కంప్రెసర్ వారంటీ 10 years ఉండేలా చూసుకోండి. సో కంప్రెసర్ అనేది మీకు అవుట్డోర్ యూనిట్ కాబట్టి కంప్రెసర్ అంత ఈజీగా పోదు. కంప్రెసరు వాళ్ళు తయారు చేయడమే మనకు రగ్గుడుగా తయారు చేస్తారు, అంత ఈజీగా పోదు. సో కాకపోతే PCB బోర్డ్స్ అయితే తొందరగా పోతే, పవర్ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, పవర్ సర్క్యులేషన్ సరిగా లేకపోవచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సమ్ రీజన్స్ వల్ల PCB బోర్డ్స్ అయితే పోతాయి ఇన్సైడ్. సో అప్పుడు మీకు చాలా కాస్ట్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అది మాత్రం చెప్తాను. కొనే కాడికి ఈ బ్రాండెడ్ 5 years PCB వారంటీ ఉండి అండ్ 10 years కంప్రెసర్ వారంటీ చేసేసుకొని డబ్బులు పోయినా, నా దగ్గర డబ్బులు లేవు నేను కొనలేనుకున్న మాత్రమే ఈ లిస్ట్ ప్రయారిటీలు ఏసీస్ని అయితే తీసుకోండి. ఇది మాత్రం చెప్తున్నాను సీరియస్గా, ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎవరు చెప్పరు మీకు. నెక్స్ట్ స్టార్ రేటింగ్స్, ఇవి చాలామంది అడిగేది అనమాట. స్టార్ రేటింగ్స్ ఏంటి? సో స్టార్ రేటింగ్స్ అనేది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసిన భారత్ స్టేజ్ ప్రకారం ఇచ్చే స్టార్ రేటింగ్. ఎలక్ట్రికల్ భారత్ అంటే ఇది వచ్చేసి BE వాళ్ళు ఇస్తారంట, భారత్ ఎలక్ట్రికల్ బోర్డ్ వాళ్ళు. సో ఇది వచ్చేసి వీళ్ళకి ఎలా ఇస్తారంటే, సో ఆ ఇయర్కి వాళ్ళు బెస్ట్ ఇన్సైడ్ మెటీరియల్స్ వాడినప్పుడు ఆ పవర్ కన్జంప్షన్ బట్టి వాళ్ళు ఒక ట్రేడ్ మార్క్ అయితే గుర్తారు. ఈ ఏసీ వచ్చేసి ఈ ఇయర్కి ఇంత యావరేజ్గా 700 units పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, 750 units పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనేది ఒక స్టార్ రేటింగ్ అనమాట. దానికి మనకి ISR వాల్యూతో ఒక BE వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారనమాట. ఇది మనకి ISR వాల్యూ. సో మనకి 5 స్టార్కి అయితే 5 కన్నా అబోవ్ ఉండాలి, 3 స్టార్కి అయితే 3.5 కన్నా అబోవ్ ఉండాలి. అప్పుడు మాత్రం ఆ ఏసీ మీకు కొంచెం పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకుంటుంది అని అర్థం. అదర్వైజ్ మీకు 5 కన్నా తక్కువ ఉంది 5 స్టార్ ఏసీ అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది. అలాగే కూలింగ్ కెపాసిటీ కూడా అక్కడ మీకు సో 5200 watts, అలాగే ఇది 2500 watts అంటే లోలో 2500 watts, హైలో 5200 watts అని ఇక్కడ రాసి ఉంటుంది. ఇది కూడా ఏంటంటే జస్ట్ మీకు అక్కడ వచ్చే పవర్ రేటింగ్ బట్టి అది బేస్ అయి ఉంటుంది. కొన్ని ఏసీస్ ఏమవుతుందంటే పవర్ ఎక్కువ తీసుకొని ఎక్కువ కూల్ చేస్తాయి, కొన్ని ఏసీస్ పవర్ తక్కువ తీసుకొని ఎక్కువ కూల్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ కూలింగ్ కెపాసిటీ దగ్గరే ప్రైజెస్ కూడా వేరియేషన్ ఉంటుంది. సో LG ఏసీస్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ కన్సిస్టెన్సీ ఏసీస్గా ఇప్పటికీ పేరుంది. పానాసోనిక్, LG కావచ్చు, సామ్సంగ్ కావచ్చు.
సో మనకి మార్క్, అమెజాన్ బేస్ ఏంటంటే స్టార్టింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ అయితే ల్యాగ్ అయితే ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ ల్యాగ్ అంటే ఏసీ కూలింగ్ అయితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది, లేదా ఏసీ కూలింగ్ ఇస్తున్నప్పుడు కూడా పవర్ బిల్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టార్ రేటింగ్స్ అనేటివి మోస్ట్లీ 3 స్టార్ అండ్ 5 స్టార్ ఆర్ ద బెస్ట్ సెల్లింగ్ ఏసీస్ ఇన్ ఇండియా. ఇంకా 1.5 to 4 స్టార్, 3 స్టార్ అయిన 4 తర్వాత మనకి 1.5 to 4 స్టార్ అనే కొత్త ఒకటి వస్తుంది. అలాగే 1.5 to 2 టన్ వస్తుంది. సో ఈ టన్నేజ్లో మాత్రం 1 టన్ 3 స్టార్ ఆర్ 5 స్టార్, 1.5 టన్ 3 స్టార్ ఆర్ 5 స్టార్ ఇవి నేను ప్రిఫర్ చేస్తాను. ఇక 1.2 టన్, 1.3 టన్ ఇట్లాంటివి నేనైతే ప్రిఫర్ చేయను అనమాట. ఎందుకంటే ఇవి మనకి స్పేర్స్ అవైలబిలిటీ ఉండవు, రేర్ మోడల్స్ అన్ని కంపెనీస్లో ఉండవు కాబట్టి సో బేసిక్గా వీటికి వెళ్ళడం మేలు. ఇక స్టార్ రేటింగ్ అట్లీస్ట్ 3 స్టారు, డబ్బు ఉంటే 5 స్టార్, సింపుల్ చెప్పేస్తున్నా. మీరు హెవీ వాడతాను అనుకుంటే 5 స్టార్కి వెళ్ళిపోండి, రోజుకి 8 గంటలు వాడతాను అనుకుంటే, లేదు నేను 1 or 2 hours అకేషనల్ వాడతాను అనుకుంటే 3 స్టార్ చాలు. మంచి పవర్ ఇప్పుడు వచ్చేసేసి 3 స్టార్లో కూడా మంచి పవర్ కన్జంప్షన్ అయితే తీసుకొస్తున్నాయి అంటే మీ కరెంట్ బిల్ అయితే అంత ఎక్కువ అవుతారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్వర్టర్, స్మార్ట్ ఇన్వర్టర్స్, ఆ డీసీ ఇన్వర్టర్, డ్యూయల్ ఇన్వర్టర్, అట్లా డిఫరెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు 3 స్టార్ ఏసీ అయినా సరే అంత ఎక్కువ పవర్ కన్జంప్షన్ అయితే తీసుకోవాలి. సో గైస్ ఇవి సింపుల్ టిప్స్ మాత్రమే. సో మీకు ఇన్ డెప్త్గా డీటెయిల్డ్ కావాలంటే కామెంట్ చేయండి. మీ ప్రాబ్లం మీకు ఎటువంటి ఏసీ కావాలి, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో గైస్ ఇది వీడియోలో నేను మీకు 2024లో ఎటువంటి ఏసీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేసు వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.